టీ20 క్రికెట్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇక న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. భారత్ దీంతో మూడవ ప్రపంచ కప్ను గెలుచుకుంటూ భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను మలుపు తిప్పగా ఆటగాళ్ల సమిష్టి కృషితో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయం నేపథ్యంలో కడప నగరంలోని రాజీవ్ పార్క్ వద్ద అభిమానులు భారీగా చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. ఇండియా న్యూజిలాండ్ ప్రపంచ కప్లో విజయం సాధించిన నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో కేరింతలు కొడుతున్న సంగతి తెలిసింది. అదేవిధంగా జాతీయ పతాకాన్ని కూడా ర్యాలీగా తీసుకెళ్లే విధంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక అభిమానుల సంగతి చూస్తుంటే ఇక్కడ అభిమానులు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చూస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. అదేవిధంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి కూడా ర్యాలీగా కూడా మనం చూస్తున్న సంగతి తెలుస్తుంది. అదేవిధంగా అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఆర్కే బీచ్ వద్దకు చేరుకోవడంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే విధంగా వీళ్ళని అతిక్రమించేందుకు ఇక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. అదేవిధంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ కూడా నియంత్రణ జరిగింది. వీటిని కట్టడి చేసేందుకు విశాఖ ఆర్కే బీచ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగం కూడా చేరుకున్నారు. అదేవిధంగా కిలోమీటర్ల మేర ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంది. పెద్ద సంఖ్యలో రావడంతో కూడా ఇక్కడ రోడ్డుపై ట్రాఫిక్ కూడా నియంత్రించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు కూడా వచ్చారు. అదేవిధంగా భారత్ న్యూజిలాండ్ టీ20 క్రికెట్ మ్యాచ్ విజయం సాధించడంతో కూడా పెద్ద సంఖ్యలోని ఇక్కడ అభిమానులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చే సంగతి తెలుస్తుంది. ఏదేమైనా కూడా చరిత్రలో కూడా పెద్ద సంఖ్యలో పుట్టించేందుకు చెల్లుతుంది. అదే రానున్న రోజుల్లో కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా చెప్పని తెలుస్తుంది. అదేవిధంగా రానున్న ఈ యొక్క టీ20 చరిత్రలో కూడా భారీగా అభిమానులు విశాఖ ఆర్కే బీచ్ వద్ద చేరుకోవడంతో ఈ రోడ్డు ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా వారిని నియంత్రించే ముందు కూడా కట్టడి చేస్తున్నారు. ఇది ఎన్నడలేని విజయము, చరిత్రలో కూడా ఎప్పుడు నిలిచిపోలేని విజయంగా భావిస్తూ ఇది రోడ్డుపైకి కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు అటు కూడా అభిమానులు చేరుకోవడంతో భారీ జాతీయ పతాకం పట్టుకొని ఇక్కడ ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనా కూడా ఇది చరిత్రలో తిరగలేని రోజని కూడా ఇక్కడ భావిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఉత్కంఠమైన పోరులో ఇక్కడ చూస్తుంటే ఉత్కంఠమైన పోరులు ఇక్కడ టీ20లో న్యూజిలాండ్పై ఇండియా విజయం సాధించడంతో భారీ ఎత్తున అభిమానులు హోరెత్తుతున్నారు. వీరిని నియంత్రించేందుకు కూడా ఇక్కడ ఏమైనా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకోవడంతో కూడా చూడవచ్చు. ఇది ఎప్పటికైనా ఇది కూడా జాగ్రత్తలు చేసుకోవచ్చు, కూడా చేరుకోవచ్చు అని చెప్పచ్చు. చరిత్రలో ఈ విజయం సాధించిందని కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో కేరింతలు కొడుతున్న సంగతి తెలిసింది. ఇది ఎప్పటికైనా కూడా తిరిగిరాని రోజు అని కూడా అభిమానులు ఇక్కడ చేస్తున్న అభిమానులు కేరింతలు కొట్టిన సంగతి తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే ఇండియా కూడా భారత్ భారీ విజయాన్ని సాధించడంతో కూడా ఇక్కడ విజయం సాధించడంతో అభిమానులు పెద్ద సంఖ్యలోనే కేరింతలు కొట్టారు. అదేవిధంగా కిలోమీటర్ల మేర ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించింది కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఆర్కే బీచ్కి చేరుకోవడంతో కూడా ఇక్కడ ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. ఏదేమైనా కూడా ఇక్కడ టీ20 మ్యాచ్లోని న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించడం కూడా ఇంత విజయం అని కూడా చెప్పవచ్చు. ఇది రానున్న రోజుల్లో కూడా ఇది చరిత్రలోని మరొకటి చరిత్ర ఘట్టమని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ తిరగరాని చరిత్ర రాసిందని కూడా మనం చెప్పవచ్చు. ఉత్కంఠభరితమైన భారీ స్కోర్తోని దిగినటువంటి న్యూజిలాండ్ కూడా హేళమైన క్రీడను క్రీడగా ఆడుతూ ఆడడంలో కూడా పరాభవం చూపడంతో కూడా ఈ యొక్క పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా 10 ఓవర్లలోనే ఈ యొక్క మ్యాచ్ యొక్క పరిస్థితిని అందరికీ తెలిసే విధంగా చేశారు. ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్ చరిత్రలోని తిరగరాసే విధంగా భారత్ తన యొక్క విజయాన్ని ఖాతాలోకి వేసుకుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇది ప్రజలకు, అభిమానులకు పెద్ద క్రీడా పండుగ మనం భావించవచ్చు. ఇక ఆర్కే బీచ్ నుండి విశాఖ ప్రైమ్ 9 న్యూస్ విశాఖపట్నం అరుణ్తో కెమెరామెన్ నరసింహ అరుణ్తో నరసింహ విశాఖపట్నం ప్రైమ్ 9.